ప్రేమలో 2 hours 6 minutes రన్ టైంతో జనవరిలో థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్లో స్ట్రీమ్ అవుతుంది. అయితే స్పెషల్ షో అయితే అప్పట్లోనే చూడడం జరిగింది. సినిమా చూశాక నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే కొన్ని అన్నెసెసరీ సీన్స్తో అంతేం లేదు, కానీ సెకండ్ హాఫ్లో లవ్ విషయంలో హీరో హీరోయిన్ ఫేస్ చేసే బ్యాక్ టు బ్యాక్ ఎమోషనల్ కంటెంట్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించిందండి. ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, ఫ్యామిలీతో ఒక్క సీన్ చూడడానికి కొంచెం ఇబ్బంది పడతాం, మిగతాదంతా చూడొచ్చు. ఆ సీన్ సినిమా కూడా చాలా ఇంపార్టెంట్, కనెక్ట్ అవుతాం అక్కడ. రాగా ఉంది మూవీ మొత్తం న్యాచురల్ సెటప్తో. ఆహాలో వస్తున్న స్క్రాప్ మూవీస్తో పోలిస్తే ఇది చాలా బెటర్ సెకండ్ హాఫ్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సినిమా ఓపెనింగ్ సీన్లోనే నా కూతురి పరిస్థితి ఇలా అయిపోయిందంటూ హీరోని తిడుతూ మొబైల్లో ప్లే అవుతున్న ఒక లీక్డ్ వీడియోని చూపిస్తారు హీరోకి హీరోయిన్ తండ్రి. అసలు ఆ వీడియోలో ఏముంది, అప్పుడు హీరో ఏం చేశాడు, అసలు ఆ సిచ్యువేషన్కి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, సినిమాని ఒకసారి చూడొచ్చంటే అది మెయిన్గా సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ సీన్స్ వల్లనే. ముందు చెప్పిన ఆ మెయిన్ సీన్ ఒకటి ఏదైతే ఉందో అదేంటో రివీల్ చేయకూడదు, ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేశారు. హీరో కమ్ డైరెక్టర్గా చేసిన చందు కోడూరి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ డైరెక్షన్లో కూడా చాలా క్లారిటీ మెయింటైన్ చేసినట్టు అనిపించింది. అండ్ హీరోయిన్ చరిష్మా శ్రీకర్ల యాక్టింగ్ కూడా బాగుంది. ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది సినిమా రాగా. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే సీన్ చాలా కన్విన్సింగ్గా ఉంది. నిజానికి స్లోగా వెళ్తున్న ఫస్ట్ హాఫ్ని అక్కడే హై వచ్చేలా చేసింది. ఈ ప్రేమని యాక్సెప్ట్ చేసే సీన్స్లో ఏదో మ్యాజిక్ ఉంటుందన్నట్టుగా అది అక్కడ వర్కౌట్ అయింది. ఎవరైతే సీనియర్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఉన్నంతలో బాగానే యాక్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ఒక మీడియం బడ్జెట్ సినిమాలోనే. సాంగ్స్లో ఒక పాట చాలా బాగుంది, మిగతావి జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్గా, షూటింగ్ అంతా రాజమండ్రిని కవర్ చేసింది. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇవేం వాడలేదని క్లియర్గా తెలుస్తుంది. మైనస్ పాయింట్స్, సినిమాకి పెద్ద మైనస్ ఫస్ట్ హాఫ్. మెయిన్ స్టోరీ అండ్ డ్రామా అంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ని ఈజీగా కొంత రన్ టైంలోని అన్నెసెసరీ సీన్స్ని రిమూవ్ చేసేయచ్చు. లైక్ ట్రోల్స్ చూసే కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత లెంతీ డ్యాన్స్ సీన్ ఒకటి, ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం లాంటి సీన్స్ ఏమి వర్క్ అవ్వలేదు. యూట్యూబ్ కోసం ఒక డెడికేటెడ్ సాంగ్ని యూట్యూబ్లోనే చాలా ఫేమస్ అయిన పర్సనాలిటీస్ని చూపిస్తూ ఆ ఐడియా అయితే అదిరింది, కానీ సడన్గా ఆ సిచ్యువేషన్కి యూట్యూబ్ రీచ్ వచ్చేసినట్టు ఇలాంటి విషయాలు మెయిన్ స్టోరీని డైవర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా చిన్న చిన్న స్లో మూమెంట్స్ ఉంటాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, సినిమా పరంగా చూస్తే ఈ మధ్య పెద్ద పెద్ద ఓటీటీల్లో వస్తూ ఎలా పడితే అలా తీసేసిన మూవీస్తో పోలిస్తే ఈ ప్రేమలో సినిమా ఎంటర్టైన్ చేసిన పోర్షన్లో మాత్రం జెన్యూన్ ఫిల్మ్ మేకింగ్ అనే అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ని కొంత ట్రిమ్ చేసి అన్నెసెసరీ సీన్స్ని తీసేసి ఇంకొంచెం రన్ టైం తగ్గించి ఆన్ ద పాయింట్ ఉండుంటే ఇంకా బాగున్నాను. బట్ స్టిల్ సెకండ్ హాఫ్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫర్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కరెక్ట్ రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.